ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మిణీ నమః. హరి ఓం. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. సంజయ ఉవాచ. సంజయుడి విధంగా పలికాడు. ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైనటువంటి అర్జునుని కన్నులలో అశ్రువులు నిండియుండెను. అవి అతని వ్యాకులపాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునతో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అన్నాడు. ఓ అర్జున, తగని సమయములో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినదియు కాదు, స్వర్గమును ఇచ్చునదియు కాదు, కీర్తిని కలిగించున్నదియు కాదు. కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు. నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు. ఓ మాధవ, పూజ్యులైన భీష్మ పితామహుని, ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలనన ఓ అరిసూదన, ఈ ఇరువురును నాకు పూజ్యులు. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బెచ్చమెత్తుకొని అయినను ఈ లోకమున జీవించుటకు నాకు శ్రేయస్కరమే. ఏలనన ఈ గురుజనులను చంపినను రక్తశక్తములైన రాజ్య సంపదలను, భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి ఉండును గదా. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనున్నది ఎరుగము. యుద్ధమున మనము వారిని జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమును కూడా ఎరుగము. మనకు ఆత్మీయులైన దత్తారాష్ట్రులే ఇచట మనలను ఎదిరించి పోరాడుటకు నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించుటకు మనము ఇష్టపడం. కార్పణ్య దోషము, పిరిగితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మములు విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేష్టమైనటువంటి మార్గము తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశించుము కృష్ణ. ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరి సంపదలతో కూడియు తిరుగులేని రాజ్యాధికారము లభించినను, కడకు స్వరాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారునుపాయమును గాంచలేకున్నాను. సంజయుడు ఈ విధంగా అంటున్నాడు. ఓ రాజా, ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు, నేను యుద్ధము చేయను అని స్పష్టముగా నుడివి మౌనమును వహించారు. ఓ ధృతరాష్ట్ర, ఉభయ సేనల మధ్య శోక సంతృప్తుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను. ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు. పైగా పండితుడిని అంటే జ్ఞాని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి గాని ప్రాణములు పోని వారి గూర్చి గాని శోకింపరు. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు. అన్ని కాలములలో మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము, అది అన్ని కాలముల యందును ఉండును. శరీర పతనముతో ఇది నశించున్నది కాదు. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరియొక దేహప్రాప్తియు కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమును మోహితుడు కాడు. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు. కనుక భారత, వాటిని సహింపుము, పట్టించుకొనకుండా ఉండుము. ఏలనన ఓ పురుషశ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజేయజాలవు. అతడే మోక్షము పొందుటకు అర్హుడు. అసత్తు అనుదానికి ఉనికియే లేదు, సత్తు అనుదానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుంగును. నాశరహితమైన అసత్యము, పరమాత్మ తత్వము జగత్తయందు అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుంగుము. శాశ్వతమైన దానిని ఎవ్వరూ నశింపచేయచాలరు. ఈ శరీరములు అన్నీయూ నశించున్నవే, కానీ జీవాత్మ నాశరహితము, అప్రమేయము, అనిర్వచనీయము,
నిత్యము. కనుక ఈ విషయమును ఎరింగి ఓ భరతవంశీ అర్జున, నీవు యుద్ధము చేయుము. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, అది ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. ఈ ఆత్మ ఏ కాలమునందు పుట్టదు, గిట్టదు, పుట్టి ఉండినదియూ కాదు. ఇది భావ వికారములు లేనిది. ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశనము అను ఆరును భావ వికారములు. ఇది జన్మ లేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యమనియు, జనన మరణములు లేనిదనియు, మార్పు లేనిదనియు తెలుసుకొనినా పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును? మానవుడు జీర్ణ వస్త్రమును త్యజించి నూతన వస్త్రములు ధరించినట్లుగా జీవాత్మ పాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును. ఈ ఆత్మ శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు. ఈ ఆత్మ ఛేదించటకు, దహించటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, అచంచలము, స్థిరమైనది, సనాతనముగా శాశ్వతము అయినటువంటిది. ఈ ఆత్మ అవ్యక్తమైనది, ఇంద్రియ గోచరము కానిది, అచింత్యము, మనస్సునకు అందనిది, వికారములు లేనిది. దీనిని కూర్చి ఇట్లు తెలుసుకొనుము. కనుక ఓ అర్జున, నీవు దీనికై శోకింపతగదు. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దేనికైనా నీవు శోకింపతగదు. ఏలనన పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైనటువంటి ఈ విషయములయందు నీవు శోకింపతగదు. ఓ అర్జున, ప్రాణులన్నీయు పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు, మరణానంతరమును కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణములు మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు, ఇంద్రియ గోచరములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితంపించుట నిష్ప్రయోజనము. ఎవరో ఒక మహానుభావుడు మాత్రమే దీనిని ఆశ్చర్యకరమైనదిగా చూచుచుండును. మరి యొక్క మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైనదిగాను వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని కూర్చి ఏమీయును ఎరగరు. ఓ అర్జున, ప్రతి దేహమునందు ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది. కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపతగదు. అంతేకాక స్వధర్మమును బట్టియు నీవు భయపడనక్కరలేదు. ఏలనన క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైనటువంటి కర్తవ్యము మరి ఒకటి ఏదీనూ లేదు. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించినటువంటి ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరిచి ఉన్నటువంటి ద్వారము వంటిది. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకొన్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అగుదువు. దానివలన కీర్తిని కోల్పోవుదువు. పైగా నీవు పాపమును చేసిన వాడవు కూడా అగుదువు. లోకలెల్లరూ బహుకాలము వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలవులుగా చెప్పుకుందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటెను చాలా బాధాకరమైనది. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో కొంత చులకనయ్యదు. అంతేకాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు. నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించును, నిన్ను కూర్చి పెక్కు అనరాని మాటలను అనుచుందురు. అంతకంటే విచారకరమైన విషయము వేరొకటి ఉండదు. ఓ అర్జున, రణరంగమున మరణించనచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును, లేదా యుద్ధమును జయించనుచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృత నిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. జయాపజయాలను, లాభనష్టాలను, సుఖదుఖములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు.
ఓ పార్థ. ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపితిని. ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథముతో నేను వివరించదను, వినుము. దానిని ఆకళింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి నీవు విముక్తుడవయ్యను. ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికీ బీజనాశనము లేదు. దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను ఇది జన్మ మృత్యు రూప మహాభయముల నుండి కాపాడును. ఓ అర్జున, ఈ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటే ఉంటును. కానీ భోగాసక్తులై వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతములుగా ఉండును. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగముల యందే తరమును కలిగిందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములయుండే ప్రీతి వహింతురు. వాటి అంతరార్థముల జోలికి పోరు. స్వర్గమునకు మించినదేదియూ లేదనియు అదే పరమప్రాప్యమనియు వారు భావింతురు. క్షణుకములైన ప్రాపంచిక భోగైశ్వర్యములందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పలికెదరు. ఈ ఇచ్చక మాటలు ఉచ్చులలో పడిన భోగైశ్వర్యాసక్తులైనటువంటి అజ్ఞానుల బుద్ధులు భోగవంతుడు లక్ష్యముగా గల సమాధి యందు స్థిరముగా ఉండవు. ఓ అర్జున, వేదములు సత్వరజస్తమో గుణములు కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసినది సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము. హర్షశోకాది దందద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు. అంతఃకరమును వశము పరుచుకొనుము. అన్ని వైపులా జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో పరమాత్మ ప్రాప్తి నందివి పరమానందమునకు అనుభవించు బ్రహ్మజ్ఞానానికి వేదముల వలన అంతయే ప్రయోజనము కలుగును. కర్తవ్య కర్మమును ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు. ఎన్నటికీ దాని ఫలముల యందు లేదు. కర్మఫలమునకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుట యందు నీవు ఆసక్తుడు కావలదు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము. హో ధనుంజయ, యోగస్థితుడవై ఆసక్తి వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వభావము కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమతత్వ భావముని యోగమందురు. ఈ సమత్వ బుద్ధి యోగమునందు కంటే సకామ కర్మ మిక్కిలి నిన్ను శ్రేణికి చెందినది. కావున ఓ ధనుంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమునందుని ఆశ్రయింపుము. ఏలనన ఫలానా శక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటినీ ఏ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములను వాటిని అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. కర్మబంధముల నుండి ముక్తుడు ఇది ఏ మార్గము. ఏలనన సమబుద్ధియుక్తులైనటువంటి జ్ఞానులు కర్మఫలమును త్యజించి జననము మరణముల నుండి ముక్తులయ్యెదరు. అంతేకాక వారు నిర్వికారమైనటువంటి పరమపదమును పొందుదురు. మోహమనడి ఊపి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినబోవు ఇహపరలోక సంబంధమైనటువంటి సమస్త భోగముల నుండి వైరాగ్యములను పొందగలవు. నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైనటువంటి నీ బుద్ధి పరమాత్మ యందు నిశ్చలముగా స్థిరముగా నున్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య శాశ్వత సంయోగము ఏర్పడును. అప్పుడు అర్జునుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఓ కేశవ, సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తించినందన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములెవ్వి? అతడు ఎట్లు సంభాషించును, ఎట్లు కూర్చును, ఎట్లు నడుచును? భగవానుడు చెప్తున్నాడు. ఓ అర్జున, మనస్సునందరి కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి
ఆత్మ ద్వారా ఆత్మ యందు సంతుష్టుడైన వానికి అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమునందు పొందిన వానిని స్థితప్రజ్ఞుడని ఎందరు. దుఃఖములకు కృంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును అయినట్టి మననశీలుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. దేని యందును సమతాశక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోనిగాని వాడును అగు పురుషుడను స్థితప్రజ్ఞుడని చెప్పబడును. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థములను నుండి అన్ని విధములుగా ఉపసంహరించుకుని పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైతొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వారి నుండి ఆ ఆసక్తిని కూడా తొలగిపోవను. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగుకొని పోయి ఉండును. కనుక సాధకుడు ఈ ఇంద్రియములు అన్నింటినీ వశమునందుంచుకొని సమాసహితుడై చిత్తమును పరమాత్మ యందు లగ్నము చేసిన వాడై ధ్యానము కూర్చొనవలెను. ఏలనన ఇంద్రియములను వశపరుచుకొనిన వాని బుద్ధి స్థిరముగా ఉండును. విషయచింతనము చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావము స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. అంతఃకరమును వశమనందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును. ప్రసన్న చిత్తుడై కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. ఇంద్రియములు మనస్సును వశమునందు ఉండని వాని యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి ఆయుక్త మనుష్యుని అంతఃకరమునందు అస్థిక భావమే కలగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభించును? నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియములతో కూడియున్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణాశక్తిని హరింపచేయను. కనుక ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండును. నిత్యజ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యందును స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని యుండును. ఇది ఇతర ప్రాణుల అన్నింటికి రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీ మేల్కొని యుండును. ఇది పరమాత్మ తత్వము నెరిగిన మునికి ఆ రాత్రితో సమానము. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించు వచ్చి చేరిన నదులన్నీయు పరిపూర్ణమై నిశ్చలముగానున్నటువంటి సముద్రమును ఏమాత్రము చలింపజేయకుండానే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములు స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములను కల్పింపకనే వానిలో లీనమగును. అట్టి పురుషుడి పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్ఫురరహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును. ఓ అర్జున, బ్రహ్మీ స్థితి అనగా ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని యొక్క స్థితి. ఏ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడూనూ మోహితుడు కాడు. అంత్యకాలమున యందు ఈ బ్రహ్మీ స్థితి యందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును. బ్రహ్మ విద్యాయాది యోగశాస్త్రి శ్రీకృష్ణ సంవాదే సాంఖ్యయోగం 2వ అధ్యాయం సమాప్తం.
జై శ్రీమన్నారాయణ.